హాయ్ అండి. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఇది మనం మొన్న మేము గుడికెళ్ళాం కదండీ బెంగుళూరు. అది మొక్కుది షార్ట్ వీడియో గూడా పెట్టాను. అక్కడ సండే బజార్ అని ఉంటదండి. ఓన్లీ సండేస్ మాత్రమే ఉంటాయి. అక్కడ మనకి చాలా రకాల డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా చాలా తక్కువ కాస్ట్‌కి దొరుకుతాయనమాట. ఇవొచ్చేసి ప్యాకెట్ వచ్చేసి ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్ అండి. ఇవి మనకి 100 రూపీస్‌లో పడతాయి. ఇవన్నీ చూడండి. నేను నాకు కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాను. మొత్తం 200 గ్రామ్స్ ఉంటాయి. 100 రూపీస్ లెక్క ఇస్తారు. చూడండి ఇవి జీడిపప్పులండి. ఇదొచ్చేసి బాదం పప్పు 2 తీసుకున్నాను. ఇగోండి జీడిపప్పు కూడా 2 తీసుకున్నాను. పిస్తా కూడా 2 తీసుకున్నాను. ఇవొచ్చేసి వాల్‌నట్స్ అండి. అవి కూడా 2 తీసుకున్నాను. ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి. ఇవొచ్చేసి గుమ్మడి గింజలు అంటారు కదా అవి. కివీ ఫ్రూట్ కూడా ఇది డ్రై ఫామ్‌లో ఉంటదండి. ఇదొచ్చేసి ఆప్రికాట్. ఆప్రికాట్ కూడా మనకి డ్రై ఫామ్‌లో వస్తుంది కదండీ అది. ఇగోండి చూడండి వచ్చేసి కివీ ఫ్రూట్ ఇది కూడా డ్రై ఫామ్‌లోనే ఉంటుంది. ఇగోండి ఇవి చూడండి వచ్చేసి బ్లాక్ ద్రాక్ష ఉంటాయి కదండీ అవి. మనకి రెడ్ ఎట్లాగో బ్లాక్. ఇవి కూడా 100 అండి. పిస్తా కూడా అండి. ఇవొచ్చేసి ఇవి అంజీరు హెల్త్‌కి మంచిదంటారు కదండీ. ఎప్పుడూ ట్రై చేయలేదు. ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాం ఇవి కూడా. చూడండి డ్రై ఫ్రూట్స్ మిక్స్‌డ్‌లో మనకు అన్నీ వచ్చినాయి కదండీ. జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా చాలా రకాల అవి సీడ్స్ ఉంటాయి కదా అవి అన్నీ ఉన్నాయి. వచ్చేసి పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు అన్నీ నేనైతే ఇవి 2, 2 ప్యాకెట్లలా తీసుకున్నాను. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా మాత్రం 2, 2 మిగతావన్నీ ఒక్కోటిలా తీసుకున్నాను. అదే వాల్‌నట్ కూడా 2 తీసుకున్నాను. మిగతావన్నీ ఒక్కొక్కటే తీసుకున్నానండి ప్యాకెట్స్. నాకు ఇన్ని అవసరం కాబట్టి ఇన్నే తీసుకున్నాను. ఇవి వచ్చేసి అన్నీ మనం డబ్బాల్లో వేసుకుందాము. ఈ డబ్బాలొచ్చేసి నేను చాలా తక్కువకే తీసుకున్నానండి. పిస్తా చూడండి ఎంత బాగున్నాయో. ఇన్ని మనకి 100కి రావడం అంటే 200 గ్రామ్స్ అంటే మనకి వర్త్ అంటారా? కాదంటారా? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి నాకు. పిస్తా అనేది ఒక హాఫ్ బాక్స్ వరకు వస్తదండి మనకి. చూడండి 2 వేస్తే ఒక హాఫ్ అంత వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాదం పప్పు వేసుకుందాము. బాదం పప్పు కూడా సేమ్ మనకి అట్లాగే వచ్చిందండి. ఇప్పుడు పిస్తా ఎంత వచ్చిందో ఇది కూడా అంతే వచ్చింది చూడండి. క్వాంటిటీ అయితే కొంచెం ఎక్కువే వచ్చింది. వర్త్ అంటారా? కాదంటారా? కామెంట్ బాక్స్‌లో అయితే మర్చిపోకండి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా మీకేమన్నా కుకింగ్ వీడియోస్ కానీ ఇంకేమన్నా కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ట్రై చేయడానికి చేస్తాను. ఇది చూడండి వాల్‌నట్స్ అనేవి ఎంత బాగున్నాయో. వాల్‌నట్స్ అనేవి మాత్రం ఇది క్వాంటిటీ బాగా చాలా ఎక్కువ వచ్చిందండి. చూడండి మీరే. డబ్బా నిండిపోయింది. ఇంకా కొంచెం మిగిలింది. ఎవరైనా అటెళ్ళినప్పుడు ట్రై చేయండి ఒకసారి తీసుకోవటానికి. చాలా వర్త్ అండి. చాలా బాగుంటది క్వాలిటీ గూడా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వేరే వేసుకుందాము. జీడిపప్పులు ఉన్నాయి కదండీ. జీడిపప్పులు అయితే మనకిక్కడ నార్మల్‌గా అంటే ఉండ టైప్ కాకుండా విడివిడిగా వస్తాయి కదండీ. ఇవి చూడండి ఉండలు లెక్క ఉన్నాయి. చూడండి. పప్పులాగానే ఉంది మనకి అచ్చం ఉండలు. ఇది కూడా సేమ్ అంతే వచ్చిందండి క్వాంటిటీ అనేది. హాఫే వచ్చింది. ఇప్పుడు మనకి పిస్తా గానీ, బాదం గానీ, జీడిపప్పు గానీ 3 ఒకటే ఇదిలో వచ్చినాయి. వాల్‌నట్ అనేది మాత్రం కొంచెం ఎక్కువ వచ్చిందండి. పంకిన్ సీడ్స్ వేసుకుందాము.
ఇవైతే ఒక పావంతే వచ్చినాయండి, హాఫ్ కూడా రాలేదు. చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి మనం బ్లాక్ గ్రేప్స్ వేసుకుందామండి. బ్లాక్ గ్రేప్స్ అనేవి కూడా హాఫ్ క్వాంటిటీ వచ్చినాయండి. అంటే ఇప్పుడు మనకి పంకిన్ సీడ్స్ అనేవి మాత్రమే తక్కువ వచ్చాయి, ఒక పావంత వచ్చినాయి, మిగతావన్నీ సగం సగం వచ్చినాయండి. వాల్నట్ అనేది మాత్రం డబ్బా నిండుగా వచ్చింది, కొంచెం మిగిలింది. ఇవి హాఫ్ డజనే ఉన్నాయండి నా దగ్గర డబ్బాలు అయితే. ఇవి మళ్ళీ ఇంకో 4 ఉన్నాయి ఇట్లాంటివి సేమ్. ఇక వీటిలో వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆప్రికాట్ అండి, చూడండి మనకి ఎంత మంచిగా ఉందో. ఈ ఆప్రికాట్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదండి నేను. మనం వీడియోస్లో చూస్తూ ఉంటాం కదా ఆప్రికాట్ డిలైట్ అని, అట్లా ట్రై చేద్దాం ఒకసారి ఇంట్లో కూడా అని చెప్పి తీసుకొని వచ్చాను నేను. ఇది వచ్చేసి కివి అండి, కివి ఫ్రూట్ ఉంటుంది కదా అది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నార్మల్గా కొంచెం తిని చూసాను, టేస్ట్ అయితే బాగుంది. చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్లో. మనకి ఇవి కూడా 100 రూపీస్ పడ్డాయండి. 200 గ్రామ్స్ వచ్చేసి మనకి ఇది వర్తే కదండి. నార్మల్గా మనకి ఒక కాయ తీసుకోవాలంటే 70 అట్లా చెప్తున్నారు మనకి ఎక్కడైనా కానీ. ఇవైతే చూడండి 200 గ్రామ్స్ అనేది మనకి 100 రూపీస్కి వచ్చినాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి అంజీర్ అండి. అంజీర్ కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, చూద్దాం ఎట్లా ఉంటుందా అని తీసుకున్నాం. ఇవి డ్రై ఫ్రూట్స్ అంటే ఇవన్నీ నార్మల్గా ఎప్పుడో చాలాసార్లు యూజ్ చేసినాం, కానీ ఈ కివి అనేది, ఆప్రికాట్ అనేది, ఇవి మాత్రం అంజీర్ అనేది మాత్రం ఇప్పుడే కొత్తగా తీసుకొని వచ్చాం ట్రై చేద్దామని. ఎన్ని ఉన్నాయిగా ఇంకా వీడియోస్, లాంగ్ వీడియోస్, ఇక మిల్క్ షేక్లు అవి ఇవి అన్నీ చేయాలండి. ఇక వరుసగా అన్నీ చేసుకుంటూ వస్తాను. మీకు ఏమన్నా వీడియోస్ కావాలన్నా, కుకింగ్ వీడియోస్ కానీ, ఇంకేమన్నా కుకింగ్ కానీ, జ్యూసెస్ కానీ ఏమన్నా కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నాకు వచ్చినంత వరకు అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండి, ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అదొకటి ఉంది. చూడండి ఇది ఆల్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండి. ఇది ఒక్కటి వేసేసుకున్నామంటే మన దగ్గర అన్ని క్లియర్ అండి. ఇక దీంట్లో అయితే అన్ని సీడ్స్ వచ్చినాయండి మనకి. పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ ఉంటాయి కదండి, ఆల్ మిక్స్ అన్నీ ఉన్నాయి. ఇవి రెడ్ కలర్ చెర్రీస్ ఉంటాయి కదండి, చెర్రీస్ కానీ, బ్లాక్ బెర్రీస్ కానీ చాలా వరకు ఉన్నాయి. ఇంతే అండి, క్లోజ్ మొత్తం 10 అండి. 10 రకాలు తీసుకున్నాం మనం అయితే. అంతే, బాయ్.